దేవునికి స్తోత్రం. వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఒక వాక్యాన్ని నెహమ్యా గ్రంథము, అందరూ కూడా బైబిల్ కలిగిన వారందరూ కూడా నెహమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. నెహమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. అందుకు నేను నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్తమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. నెహమ్యా మాట్లాడుతున్న మాటను గమనించారా? ఆకాశమందున్న దేవుడు, అమ్మ అందరూ చూడాలి, ఆకాశమందున్న దేవుడు మా యత్నమును సఫలము చేయును గనుక మేము కట్టుటకి పూనుకొనుచున్నాం. ఒక పనిని మొదలు పెడుతున్న సందర్భం. నెహమ్యా ఒక పనిని మొదలు పెడుతున్నాడు. ఒక మాటను మనం గమనిస్తే గనక నెహమ్యా గురించి మనం చూస్తే గనక నెహమ్యా ఏం చేశాడు అంటే గనక, అసలు ఎవరి నెహమ్యా? ఇతను ఒక ప్రవక్త కాదు, ఇతను ఒక ప్రధాన యాజకుడు, అంతకంటే కాదు. ఇతను ఎవరు అంటే రాజుగారి దగ్గర ఒక చిన్న ఉద్యోగం చేసే ఒక వ్యక్తి. చెప్పండి, ఎవరితను? ఒక చిన్న ఉద్యోగి. ఎవరితను? కానీ నెహమ్యా గ్రంథానికి, ఈ గ్రంథం అంతటి కూడా ఆయన గురించే వ్రాయబడింది. ఇతని పాత్ర చాలా గొప్పది. చిన్న ఉద్యోగి, కానీ దేవుని చేత బలముగా వాడబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలు యొక్క పడిపోయిన ప్రాకారాలను, వాళ్ళ గోడలను పునర్నిర్మించిన వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. అవునా కాదా? సరే, నెహమ్యా అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడే నాకు ఆదరణ. చెప్పండి, అర్థం ఏంటి? దేవుడు ఆదరణ అనే ఒక పేరు. నెహమ్యా అంటేనే దేవుడు ఆదరణ అనే ఒక మాట అర్థం వస్తుంది. ఈ నెహమ్యా గురించి మనం చూస్తే తన జీవితంలో అతను తన కుటుంబం కొరకు కాదు ఆలోచన చేసింది, ఇశ్రాయేలు ప్రజల మీద, లేదా ఇశ్రాయేలు ప్రజల కొరకు ఇక్కడ తాను పనిచేసినట్లుగా మనకి కనబడుతూ ఉంది. ఇప్పుడు ఒక మాట, అతను ఒక నాయకుడు కాదు, ఒక యాజకుడు కాదు, ఒక ప్రవక్త కాదు, ఒక ఉద్యోగి రాజుగారి దగ్గర. కానీ ఇతనికి ఉన్న భారము చాలా గొప్పగా ఉంది. ఇక్కడ మనం చూస్తే నెహమ్యా ఇక్కడ 2వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే, దేవుడు మా యత్నమును సఫలము చేస్తాడు అని అంటున్నాడు. దేవుడు మా పనికి జయమిస్తాడు అని చెప్తున్నాడు. అందుకే మేము ఈ పనిని మొదలు పెట్టాము అంటున్నాడు. పనిని మొదలు పెట్టారు, కానీ ముగించలా. ఇంకా 2వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే, పనిని మొదలు పెట్టినట్లుగా చెబుతూ అంటున్నాడు, ఈ పనిని, ఈ యత్నమును ఆకాశమందున్న ఆ దేవుడే సఫలము చేస్తాడు అని చెప్తున్నాడు. చూడండి, నెహమ్యాకున్న ప్రభువు మీద ఉన్న విశ్వాసము చూడండి ఎలా ఉందంటే, ఈ పని నేను జరిగిస్తాను అనట్లా. గుర్తుపెట్టుకోండి, పని మొదలు పెట్టామో ఈ పని మేము జరిగిస్తాము అనట్లా. ఈ పనిలో ఆకాశమందున్న దేవుడు మా పనిని ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. అంటే ఈ పనిలో మాకు ఆయన జయమిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మేము మొదలుపెట్టు ఈ పని దేవుడు మాకు జయమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీకు ఒక విశ్వాసం ఉండాలి, మీ పనిలో దేవుడు మీకు జయమిస్తాడు.
మీ ఉద్యోగాల్లో దేవుడు మీకు జయమిస్తాడు. మీ ఎగ్జాముల్లో దేవుడు పిల్లలకి మీకు జయమిస్తాడు. మీరు చేస్తున్న పనుల్లో దేవుడు మీకు జయమిస్తాడు అని నమ్మితే దేవుడు గొప్ప జయాలు మీకు అనుగ్రహిస్తాడు. నమ్మేవారు చప్పట్లు కొట్టండి ప్రభుకి. దేవుడు మీరు నమ్మి గనక మీరు మొదలు పెడితే నెహమ్యాకి జయమిచ్చినట్లుగానే మీ కుటుంబాల్లో, అలాగే మీ ఉద్యోగాల్లో, మీ పనుల్లో దేవుడు మీకు జయమిచ్చునుగాక. నెహమ్యా పని మొదలు పెడుతూ అంటున్నాడు, మేము ఈ పనిని ఎందుకు మొదలు పెడుతున్నామో తెలుసా? ఆకాశమందున్న దేవుడే ఈ పనిని ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు, మాకు జయమిస్తాడండి. ఇది మా బలము కాదు, మా సామర్థ్యము కాదు, మా టాలెంట్తో కాదు, దేవుని వలన, మా దేవుని సహాయము వలన, మా దేవుని ద్వారాగా ఈ పనిలో మాకు జయమిస్తాడు. అందుకే మేము మొదలు పెట్టాం. పని మొదలు పెట్టడానికి ఎవరి మీద ఉన్న నమ్మకంతో మొదలు పెట్టారు వాళ్ళు? నెహమ్యా మీద ఉన్న నమ్మకమా? ప్రజల మీద ఉన్న నమ్మకమా? ఎవరి మీద నమ్మకం? ఈరోజు ఏ పని మీరు మొదలు పెట్టినా, నా వైపు చూడండి, ఏ పని మీరు మొదలు పెట్టినా అది పని అయినా సమస్య అయినా ఏదైనా మీరు మొదలు పెట్టే ముందు ఎవరి మీద విశ్వాసంతో మొదలు పెట్టాలో తెలుసా? చెప్పండి అందరూ కూడా. దేవుని మీద విశ్వాసంతో మీరు మొదలు పెడితే నెహమ్యాలాగా గొప్ప జయము మీకు దొరుకుతుంది. 10 మంది చెప్పారేమో. ఏమండి? ఎవరి మీద నమ్మకంతో మొదలు పెట్టాలి? మా దేవుడు మా ప్రయత్నమును సఫలపరుస్తాడు, అందుకే మేము మొదలు పెట్టాం. కట్టుటకు ఏం చేసుకుంటున్నాం అంటే ఏంటి? కట్టుటకు ప్రారంభిస్తున్నాం, మొదలు పెడుతున్నాం. ఎందుకు మీరు ఆ పని మొదలు పెడుతున్నారు? మా దేవుడు మాకు ఈ పనిలో విజయం ఇస్తాడు కాబట్టి, మా దేవుడు ఈ పనిని సఫలపరుస్తాడు కాబట్టి, మా దేవుడి విషయంలో గొప్ప జయం మాకు ఇస్తాడు కాబట్టి, అందుకే మేము కట్టడానికి మొదలు పెట్టాం. మీరు మొదలు పెడతానికి కారణం ఎవరు? మేము మొదలు పెడతాక మీ నమ్మకం ఏంటి? మేము కట్టడానికి మేము మొదలు పెడతానికి కారణం మా దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మేము కట్టడానికి ఏంటి నమ్మకం అంటే మా దేవుడు, మా దేవుని మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే ఆయనని నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరచడు. నమ్మేవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రభువుని నువ్వు నమ్మగలిగితే, మొన్న చెప్పే శుక్రవారం, నమ్మిన వారికంట దీవెనలు, దేవునిని నమ్మిన వారికి దీవెనలు ఎలా వస్తాయంట? మెండుగా వస్తాయి. మెండుగా అంటే బైబిల్ భాషలో మెండుగా అంటే సమృద్ధిగా, సమృద్ధిగా, కొరతలు లేనంతగా సమృద్ధి. దేవుడు ఏది ఇచ్చినా గుర్తుపెట్టుకోండి, అరాకొర ఇవ్వడు. అరాకొర ఇవ్వడు. నువ్వు ఊహించలేనంతగానే దేవుడు ఏదైనా చేస్తాడు. నీ ఆలోచనకు అందనంతగానే దేవుడు ఏదైనా చేస్తాడు. నిజమండి. దేవుడు మన జీవితాల్లో ఏది చేసినా అది మన ఆలోచనకి, మన ఊహకి అందనటువంటి కార్యం ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అడుగుతాం, అడగాలి కూడా, కానీ నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా, అదే మెండుగా. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా ఇస్తాడంట. నువ్వు అడుగుతావు, నువ్వు ఇస్తావు. నువ్వు పలానాది అడుగుతావు ప్రభు దగ్గర, ప్రభు నాకు ఇది ఇస్తాడు, ఇలాగ ఇస్తాడేమో అని అనుకుంటావు. కానీ దేవుడు అలా ఇవ్వడు, దానికి మించి, దానికి అందే వాక్యం. దాని అర్థం ఏంటి? నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా. ఇప్పుడు అత్యధికముగా అంటే ఏంటి? నువ్వు దేవునిని ఒక 1000 రూపాయలు అడిగావు. నువ్వు దేవుడు 1000 రూపాయలు ఇస్తున్నాడు చూస్తావు, కానీ దేవుడు 1000 రూపాయలు ఇవ్వడు, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాడు. అది అత్యధికంగా, అవునా కాదా? అది నీ ఊహకి అందనటువంటిది. అంటే నువ్వు అంత ఎక్స్పెక్ట్ చెయ్యవు దేవుని దగ్గర. సరే నేను ఇది అడిగా కదా, దేవుడు నాకు ఇస్తాడులే అనుకుంటావు. కానీ దేవుడు దానికంటే ఎంత ఇస్తాడో తెలుసా? 10 రెట్లు ఎక్స్ట్రా ఇస్తాడు నీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా ఇస్తాడండి?
అడ్సన్ టైలర్ గారు అనే ఒక గొప్ప దైవజనుడు. నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. అడ్సన్ టైలర్ గారు అని ఒక గొప్ప దైవజనుడు ఒక ఆసుపత్రిలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అతనికి ఈఎంఐ కట్టడానికి $2 కావాలంట. గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా, $2 కావాలి. సరేనని హాస్పిటల్లోకి వెళ్ళి విజిటింగ్ చేసిన తర్వాత అక్కడ అతనికి $2 వచ్చినాయి. అతను అప్పు ఎంత కట్టాలి? అమ్మ చెప్పండి, ఎంత కట్టాలి? $2 కట్టాలి. $2 వచ్చేసినాయి. అతను ప్రార్థన చేసుకున్నాడు, అయ్యా నాకు ఈ అప్పు ఉంది, ఈ అప్పు తీరాలి, నాకు ఈ అప్పు తీరే నాకు ధనం కావాలి ప్రభువా అని అడిగితే దేవుడు పలానా చోటకి వెళ్ళమన్నాడు. వెళ్ళాడు, అక్కడ ప్రార్థన చేశాడు, $2 వచ్చేసినాయి. సంతోషించాడు చక్కగా, దేవుడిని ప్రార్థన ఆలకించాడు, ఇచ్చాడు. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. అందరు చూడండి, పక్కనే అది ఆ వచ్చే ఆనందంలో సంతోషంగా నడుస్తూ ఉంటే ఆ పక్క గదిలో ఒక పేషెంట్ ఉంది. తన భర్త అక్కడే నుంచున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. దేవుడు అంటున్నాడు అడ్సన్ టైలర్ గారికి ప్రేరేపణ ఇచ్చి ఏమంటున్నాడంటే, నీ నీ దగ్గర $2 అతనికి ఇచ్చాను. ఇదేంటి ప్రభు, అప్పుడే ఇచ్చావు, అప్పుడే ఇచ్చామంటున్నావు ఏంటి? నేను ఇచ్చేస్తే ఇప్పుడు నా అప్పు ఎవరు కడతారు ప్రభా? నా దగ్గర ఇంకా డబ్బులు కూడా లేవు. ఆ పేషెంట్కి ఏమో డబ్బులు లేక ట్రీట్మెంట్ జరగక అతను బాధపడుతున్నాడు, తన భర్త అక్కడ. అతనేం అడగల డబ్బులు. ఎవరో పేషెంట్ భర్త డబ్బులేమీ అడగలేదు. కానీ దేవుడు అడ్సన్ టైలర్ హృదయంలో ప్రేరేపణ, పదే 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 నువ్వు ఇచ్చే అంటున్నాడు. ఈయన లోపల అంటున్నాడు, అయ్యా నేను ఇచ్చేస్తే ఎలాగయ్యా? ఇప్పుడు నీ ఈఎంఐ ఎలా కట్టాలి ప్రభా? నీకు దగ్గర ప్రార్థన నీకు తెలుసుగా ప్రభా, నీ దగ్గర ప్రార్థన చేశా కదా ప్రభా. ఆ $2 నాకు ఎంత అవసరమో నీకు తెలుసుగా ప్రభా. ఇప్పుడు ఇచ్చేస్తే వాళ్ళు ఇంటికి వస్తారు ప్రభా, వాళ్ళు గోల చేస్తారు ప్రభా, అవమానిస్తారు ప్రభా, నేను తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రభా అంటున్నాడంట మనసులో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇచ్చేయి అన్నాడట. ఇక ఆ ప్రేరేపణకి ఇక లోబడి, దేనికి? గుర్తుపెట్టుకోండి, దేవుడు హృదయంలో ప్రేరేపణ ఇచ్చినప్పుడు దానికి లోబడాలి మనం. బలంగా ఇస్తాడు ప్రేరేపణ, మామూలుగా ఇవ్వడు. దేవుడి ప్రేరేపణ ఎలా ఉంటుందో తెలుసా? బలవంతం చేస్తుంది అది, దేవుని ప్రేరేపణ. చాలాసార్లు నేను అది అనుభవించాను. నువ్వు కూడానా? సరే ఇచ్చేశాడు. నా వైపు చూడండి, ఇచ్చేశాడు. అక్కడ ఇచ్చిన సంతోషం ఇక్కడ పోయింది. అక్కడ ఇచ్చిన సంతోషం ఇక్కడ పోయింది. ఇక మనసు బాధ, చాలా నిరాశగా ఉన్నాడు పాపం. నిరాశగా ఇంటికి వెళ్తున్నాడంట. ఇంటికి వెళ్ళాడు పాపం. ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు, ఆలోచన చేస్తున్నాడు, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి అని. అప్పుడే ఒక మనీ ఆర్డర్ వచ్చిందంట. అందులో $2,000 ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత? అప్పుడు ఎగిరి గంతేసి ప్రభుని స్తుతించాడంట. అడిగిందంతా, ఇచ్చిందంతా. అది దేవుడు ఏది చేసినా నువ్వు అడిగిన దానికంటే, ఏమంటే నువ్వు ఊహించిన దానికంటే, చెప్పాలి అందరూ కూడా, అత్యధికంగా దేవుడు ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, నమ్మిన వారికి దీవెనలంట మెండుగా ఇస్తాడని చెప్పా. నమ్మడం అంటే ఏంటి? దేవుడు నమ్మదగిన వాడా కాదా? నాకు జవాబు చెప్పండి. మా అందరు చెప్పండి. దేవుడు నమ్మదగిన వాడే. మరి నువ్వు నమ్మదగిన వ్యక్తివేనా? దేవుడు నిన్ను నమ్మచ్చా అన్ని విషయాల్లో? ఒక విషయంలో కాదు, అన్ని విషయాలు. అన్ని విషయాలంటే భక్తిలో నమ్మకంగా ఉన్నావా? నీ భర్త దగ్గర నమ్మకంగా ఉన్నావా? నీ భార్య దగ్గర నమ్మకంగా ఉన్నావా? నీ యజమాని దగ్గర నమ్మకంగా ఉన్నావా? ఏంటి? యజమాని దగ్గర నమ్మకంగా ఉండాలి, భార్య దగ్గర నమ్మకంగా ఉండాలి, భర్త దగ్గర నమ్మకంగా ఉండాలి, దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి, నీ ఇరుగు పరుగు వారి దగ్గర నమ్మకంగా ఉండాలి, నీ స్నేహితుల దగ్గర నువ్వు నమ్మకంగా ఉండాలి.
అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ప్రభు నమ్మదగిన వాడు అనడానికి 100కి 1000%, 1,00,000% కరెక్ట్. మరి నీ విషయం చెప్పు. ఇప్పుడు దీవెనలు మెండుగా రావాలి. నమ్మకం అంటే ఏంటి? దేవుడు నిన్ను నమ్మడం అంటే ఏంటి? అంటే ఏ విషయంలోనైనా సరే నువ్వు దేవునిని స్తుతించగలవా? బాధలోనూ ఒకలాగా ఉండగలవా? సంతోషంలో కూడా ఒకలాగే ఉండగలవా? ఉండగలుగుతున్నావా? అదేగా మరి నమ్మకం అంటే. ఇప్పుడు ఒక యజమాని ఒక వర్కర్ని నమ్ముతాడు అంటే అర్థం ఏంటి? ఎండొచ్చినా, వానొచ్చినా, చలి అయినా అతను వర్క్ మానడు. అతనికి నమ్మకం. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులైనా సరే వస్తాడని. కొంతమంది మందిరానికి ఎలాగ ఉన్నా సరే వస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎటువంటి పరిస్థితి వచ్చినా, అనారోగ్యం వచ్చినా సరే వాళ్ళ మందిరం మానరు. వాళ్ళు లెగడానికి ఓపిక లేకపోతే తప్ప వాళ్ళు మందిరం మానరు. మానకూడదు కూడా. దేవుడు చూస్తాడు అప్పుడు నిన్ను. ఈ బిడ్డకి పలానా సమస్య వచ్చింది, అయినా సరే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది, దాన్ని లెక్క చేయకుండా ఇదిగో ఈ బిడ్డకి నేను ఈ అనారోగ్యాన్ని తీసేస్తా. కానీ చాలామంది ఏం చేస్తారు? వచ్చినప్పుడు ఇంట్లో పడుకుంటారు. దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు నా దగ్గరికి వస్తేనేగా. ఇప్పుడు రోగం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? వెళ్తారు. మరి నీకు సమస్య వస్తే ఎక్కడ రావాలి? నీకు బలహీనత వస్తే ఎక్కడ రావాలి? ఇదే కదా స్వస్థత చాలా. దేవుని మందిరమే కదా నీకు స్వస్థత చాలా. మరి అది కాకుండా నువ్వు ఇంటి దగ్గర ఉంటే నీకు ఎట తగ్గిద్ది అది? డాక్టర్ దగ్గరికి వెళ్తే వెళ్తావు ఆ సమయంలో. మరి దేవుని దగ్గరికి ఎందుకు రావు? నీకు డాక్టర్ మీద విశ్వాసమా, దేవుని మీద విశ్వాసమా మీకు? ఏమో మాకేం తెలుసు. ఎవరి మీద విశ్వాసం మీకు చెప్పండి. మీకు ఎవరి మీద విశ్వాసం? గట్టిగా అవునా? నిజమేనా? మరి దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు బలహీనత వచ్చినప్పుడు ఎక్కడ రావాలి? అది దేవుడు చూస్తాడు కదమ్మా అన్నీ. నీ పరిస్థితి దేవుడు చూడ్డా? చూస్తాడు. నీకు బలహీనత దేవుడు చూడ్డా? గుర్తుపెట్టుకోండి. మరియా దేవుని పాదాల దగ్గర గడిపితేనే మరియని ఎంతగా దేవుడు మెచ్చుకున్నాడో తెలుసా? ప్రతిదీ దేవుడు గమనిస్తాడండి. మన భక్తిలో ప్రతి చర్యను దేవుడు గమనిస్తాడు. దాని ప్రకారంగా దేవుడు మనకి ఏదైనా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి ఆ మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి నమ్మకంగా ఉండాలంటే ఇంకేంటి మరి? నువ్వు బాధ వచ్చింది ఎలా ఉన్నావు, సంతోషం ఎలా ఉన్నావు, దేవుడు నిన్ను చూస్తాడు. నీకు ఒక బాధ పెడతాడు దేవుడు, నీకు ఒక కష్టాన్ని తీసుకొస్తాడు, నీకు ఒక దుఃఖ పరిస్థితిని తీసుకొస్తాడు. నీ అంక చూస్తాడు దేవుడు. ఇలాగా అలా ఉంది. తర్వాత సంతోషంలో ఉన్నప్పుడు చూస్తాడు ఎలా ఉంది. బిడ్డ లేనప్పుడు అబ్రహామును చూశాడు, బిడ్డ వచ్చిన తర్వాత అబ్రహామును చూశాడు దేవుడు. బిడ్డ లేనప్పుడు అబ్రహాము దేవుని దగ్గర సమయాన్ని గడిపితే, బిడ్డ వచ్చిన తర్వాత అబ్రహాము ఆ బిడ్డ వెనకాల తిరుగుతుంటే అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాము నీ బిడ్డను నాకు బలివ్వు అని అడిగాడు. దేనికి అడిగాడు? ఆ బిడ్డని చంపడానికి అడిగాడా? కాదు. అబ్రహాము ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడు? తన బిడ్డకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు, తన బిడ్డను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. దేవుడు అది చూశాడు. చూసి అంటున్నాడు, పరీక్ష పెట్టాడు. అక్కడ బుద్ధి తెచ్చుకొని అబ్రహాం మరలా చెప్పండి చూశాడు. లేక పుట్టేసరికి అబ్రహాంకి తన కుమారుడి మీద ప్రేమ నిజమే. మానవ మాతృలకి లేదా మనుషులకి ఒకటి లేదు, చాలా సంవత్సరాల తర్వాత అది వచ్చిందనుకోండి, ప్రేమ ఉంటుంది బాగా. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ ఒక మాటను మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? అందరికంటే కూడా నువ్వు దేవునిని ఎక్కువగా ప్రేమించాలి. అందరికంటే కూడా. వాక్యంలోనే చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, నీ భర్తనైనను, నీ తల్లినైనను, నీ తండ్రినైనను, నీ భర్తనైనా, నీ భార్య అనకు చెప్తాడు. నాకంటే ఎక్కువగా ఒకే ఒక మాట, నాకు పాత్రులు కారు. చూడండి వాక్యాన్ని.
మత్తయి సువార్త చాలాసార్లు చదివించాను మీకు ఈ వాక్యాన్ని. సువర్ణ తీ చదువు. 10వ అధ్యాయము 35. 35 నుంచి చదవచ్చు. ఒక మనుషుని ఆ, వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. 37 నుంచి చదువు. 37. తండ్రినైనను తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఉమ్, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చాలండి. అర్థమైందా? ప్రేమించాలి. నా వైపు చూడండి. మీ తల్లిదండ్రులు ప్రేమించాలి, మీ కుమార్తెను ప్రేమించాలి. కానీ చెప్పండి, దేవుని కంటే దేవుడు చెప్తున్నాడు. ఇది వాక్యం, దేవుడు చెప్పిన మాట ఇది. మనం ఎన్నిసార్లు దేవునిని పక్కన పెట్టి మన వారిని మనం ప్రేమించలేదు? ఎలా తెలుస్తుంది మనం దేవుని కంటే వాళ్ళని ఎక్కువగా ప్రేమించామని? చెప్పనా? దేవుని సమయాన్ని దొంగిలించి, ఇలాగే చెప్తా నేను, మీరు తిట్టుకున్నా సరే, దేవుని సమయాన్ని దొంగిలించి ఆ సమయాన్ని వాళ్ళ దగ్గర గడిపినప్పుడు. ఎవరి దగ్గర? కుమారులు తల్లిదండ్రులు అంటే బంధువులు ఇంకెక్కడున్నారో. అసలు కుమార్తెలు తల్లిదండ్రులు అందరికీ ప్రాముఖ్యం కదా. అందరికంటే ఎవరు ప్రాముఖ్యం మనకంటే? బంధువులు ప్రాముఖ్యమా, మీ తల్లిదండ్రులు మీ పిల్లల ప్రాముఖ్యమా? బంధువులు తర్వాత. కానీ వీళ్ళ దగ్గరే అంటున్నాడు ప్రభు, నీకు ప్రాముఖ్యమైన వారి దగ్గరికే వచ్చి అంటాడు, వాళ్ళకంటే కూడా నువ్వు నన్నే ప్రేమించాలి. స్వార్థపరుడు కాదు దేవుడు. అవునా? అవునండి, దేవుడు స్వార్థపరుడు కదా. బాగా ఆయన్నే ఎక్కువ ప్రేమించాలంటాడేంటి? మా పిల్లల్ని ప్రేమించుకోవద్దా? మా తల్లిదండ్రులు ప్రేమించుకోవద్దా? మా బంధువులు ప్రేమించుకోవద్దా? ఆయన్నే ఎక్కువ ప్రేమించాలంట. ఇప్పుడు ఇదే మాట ఒక భార్య భర్తనంటే ఏమని? నువ్వు నన్ను తప్ప మీ అమ్మ నాన్నని ప్రేమించొద్దు, మీ తల్లిదండ్రులు మీ అక్క చెల్లెల్ని ప్రేమించొద్దు, మీ బంధువులు అన్నిటికంటే ఎక్కువ నన్నే ప్రేమించాలని భార్య భర్తను అడగదా? అంటదా? అందా? చెప్పండి. తప్పట్లేదండి, అంత సైలెంట్గా ఉన్నారు. ఎలక్కాపడిన నోట్లో ఎలక్కాపడ్డట్టు. ఇదే మాట నేను వీళ్ళని కూడా అడగచ్చు, ఇద్దరిని అడుగుతా. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువేం కాదు. భర్త కూడా అంటాడు, మీ అమ్మా నాన్నల కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా లేదా? అదేంటండి, మరి కన్నా పెంచి ఇంత చేసిన తర్వాత వాళ్ళని ప్రేమించొద్దా? ప్రేమించు, కానీ నాకంటే ఎక్కువ కాదు. లోకంలో ఉన్న బంధాలే అలా. అంటే నీ కొరకు రక్తము కార్చి, నీ కొరకు రక్తం చెల్లించి, ప్రాణం పెట్టి అన్నీ వదులుకొని నీ కొరకు వచ్చి ఆయన నీ బిడ్డగా తన బిడ్డగా చేసుకున్నప్పుడు మరి ఆయన అడగడా? ఆయనకు ఉండదు అది? ఆయన అందరికంటే నిన్ను ఎక్కువ ప్రేమించాడు కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టాడు. అదే ప్రేమ దేవుడు నీ నుంచి కూడా ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ విషయాన్ని దేవుడు గమనిస్తాడా? గమనించడా? ఈ విషయమే కాదు, నువ్వు అడుగేసే ప్రతి అడుగు, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు ఖచ్చితంగా గమనిస్తాడు. గుర్తుపెట్టుకోండి. వాటిని బట్టే దేవుడు మన జీవితాల్లో ఏదైనా చేస్తాడు. ఎంత మనము కొన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎంత మనం మందిరానికి వచ్చినా, కొన్నిసార్లు మన జీవితాల్లో ఏదైనా ఒక కార్యము దేవుడు జరిగించట్లేదంటే గనక దాని వెనక ఏదో ఒకటి ఏదైనా ప్రభు మనలో చూశాడేమో అని ఒక ఆలోచన మనలో ఉండాలి అని మనం గమనించుకోవడం చాలా మంచిది. ఒకవేళ మనలో ఏమీ లేదు అయినా సరే గమనించుకోవడంలో తప్పే ఉంది, పరిశీలించుకోవడంలో తప్పే ఉంది. ప్రతి విషయంలో కూడా ఏమో యెషయాకంట పరలోక ప్రత్యక్షత కనబడేదాకా తన గురించి తనకు తెలియలేదు. తెలుసా మీకు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరలోకం యొక్క దర్శనము, అక్కడ అభిషేకం వచ్చిన తర్వాత అంటాడు, అయ్యా నేను అపవిత్ర పెదవులు కలిగిన వాడనయ్యా అంటున్నాడు. అక్కడ 5 అధ్యాయాల వరకు కూడా అతనికి ఏం అర్థం కాల అతని గురించి.
ఎప్పుడు అర్థమైందండి? చెప్పండి అందరూ కూడా. పరలోక దర్శనము, ప్రత్యక్షత కనబడంగానే యెషయాకి అప్పుడు అర్థమైంది నాలో ఇవి ఉన్నాయని. అందుకే అంటున్నాడు, నేను అపవిత్రపు పెదవులు కలవాడను ప్రభువా, నీ ఏమంటున్నాడు, నీ పరలోకం యొక్క నిప్పుతో నా పెదవులను కాల్చయ్యా. అతను ఎవరో? అతను ఒక ప్రవక్త. ప్రవక్త ఏ పాపం చేయడుగా, కానీ ఆయన ఆయన పెదవులు అపవిత్రమైనవని ఇప్పుడు అర్థమైంది ఆయనకి. చెప్పండి. గుర్తుపెట్టుకోండి, మనకు కూడా మన గురించి మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నా వైపు చూడండి. వాక్యపు ప్రత్యక్షత నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తెలుసుకోవాలి. ప్రభు నిన్ను దర్శించినప్పుడు నువ్వు తెలుసుకోవాలి. వాక్యమును చదివినప్పుడు, నీతో దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు సరిచేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండోది నమ్మకత్వం. అంటే రెండోదిగా ఇంకో మాట చెప్పా. ఏం చెప్పా? అది చెప్పా, అయిపోయింది. అక్కడేం చెప్పా చెప్పు ఇంకోటి. నమ్మకం అంటే నువ్వు ప్రార్థన చేసింది దేవుడు ఇచ్చేదాకా కనిపెట్టుకొని ఉండాలి. అది నమ్మకం. ఈ వ్యక్తి మీద నాకు నమ్మకం ఉంది, ₹1,00,000 నాకు ఇస్తా అన్నాడు. నేను ఈ వ్యక్తి కోసం కనిపెట్టుకొని ఎదురు చూస్తే ఇతను నిన్ను నమ్మినట్టు. అలా ఈయన మీద నమ్మకం వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ నేను అడిగాను అనుకోండి, నమ్మకం ఉన్నట్ట పోయినట్ట. అంటే ఇతను నమ్మలేదంటే నేను ఎందుకు నమ్మలేదు, కొంచెం లేట్ అయింది నేను దగ్గర, అయినా సరే ఇస్తాడని నమ్మాలి. అంటే సహనముతో కనిపెట్టుకొని ఉండడమే నమ్మకం. అర్థమైందా? ఇప్పుడు ప్రార్థన చేశారు, రాలేదు, వెంటనే కార్యం జరగలేదు, ఇంక వదిలేస్తారా? దేవుడు చేయలే అనుకుంటారా? దేవుడు చేయలేలే అనుకుంటారా? దేవుడు నాకు చేయలే అనుకుంటారా? లేదా ఆయనకి చేయలేలే నాకు అనుకుంటారా? ఏమనుకుంటారు? లేట్ అయినా అదే దేవుని కొరకు ఓర్పుతో కనిపెట్టుకొని ఉండడం, అదే నమ్మకం. ఎవరి మీద నమ్మడం అంటే అంతే. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? దావీదు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? యోసేపు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఇంకెవరి గురించి రాయబడింది అక్కడ? యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? సేవకులు. మోషే ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40. ఇవన్నీ కూడా వచ్చినాయా స్టాటస్లో? మరి వీళ్ళందరి జీవితాల్లో అద్భుతాలు జరిగినా లేదా? వీళ్ళందరూ ఎదురు చూసారా లేదా? మరి నువ్వెందుకు చూడవు? నువ్వెందుకు చూడవు? వాళ్ళ జీవితాల్లోనే, గొప్ప గొప్ప భక్తుల జీవితాల్లోనే దేవుడు, దావీదైతే హృదయానుసారుడు అంటారా దేవుడు, ఆయనకు కూడా దేవుడు లేటే చేశాడు. మరి ఆయనతో పోల్చుకుంటే మనం అంత కాదు కదా. నేను దావీదు లాంటితో సమానమైన భక్తునని ఎవరైనా చెప్పండి ఇక్కడ? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే దేవుని హృదయానుసారంగా నడిచే విధానం మనం లేవు, మన హృదయానుసారంగా మనం నడుస్తున్నాం ఇక్కడ. అందుకే జరగట్లేదేమో. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు కార్యం చేయడం ముఖ్యం కాదు, నిన్ను సరిచేయడం ముఖ్యం. దేవునికి ఏంటి ముఖ్యం? మనల్ని సరిచేయడం ముఖ్యం, కార్యం చేయడం ముఖ్యం కాదు. కనాను తీసుకెళ్ళడం ముఖ్యం కాదు. వాళ్ళని కనాను తీసుకెళ్లే లోపు వాళ్ళని సరిచేయాలి దేవుడు. అందుకే ఆదికాండం చెప్పండి, బైబిల్ క్లాస్ పిల్లలారా. ఆదికాండం ఏం చెప్పింది? ఆదికాండం అంటే ఏంటి? మానవుని యొక్క ఆరంభం, పతనం. నిర్గమకాండం ఏం చెప్పింది? విమోచన. లేవికాండం ఏం చెప్పింది? చెప్పండి. పరిశుద్ధత కన్నా ముందేంటి? శుద్ధీకరణ, పరిశుద్ధత. మీకు అప్పుడే మర్చిపోయారు మీరు. నిన్న చెప్పింది ఇదంతా. ఆదికాండము ఆరంభము, మానవుని యొక్క పతనం. నిర్గమకాండము విమోచన. అలాగే లేవికాండము చెప్పండి, శుద్ధీకరణ, పరిశుద్ధత. ఎన్నిసార్లు రాయబడిన లేవికాండంలో పరిశుద్ధత అనే మాట?
152 సార్లు లేవి కాండంలో ఉందంట, ఇంకెక్కడా లేదంట పరిశుద్ధత. ఇప్పుడు లేవి కాండంలో అంటే దేవుడు వాళ్ళని నడిపిస్తూ నడిపిస్తూ వాళ్ళని ముందు ఏం చేస్తున్నాడు, శుద్ధీకరించి పరిశుద్ధత చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళేలోపు కనాను ఎన్ని రోజులు వెళ్ళిపోవచ్చు, 40 రోజులు. కానీ 40 రోజుల్లో తీసుకెళ్ళాల దేవుడు. ఎందుకో తెలుసా, దేవుడు తీసుకెళ్ళడం కాదు ముఖ్యం, ఎలా తీసుకెళ్లాలో దేవుడికి చాలా ముఖ్యం. నేను ఎలా తీసుకెళ్లాలో అది ముఖ్యం అంట. అందుకే దేవుడు ఏం చేశాడు, వాళ్ళని ఇప్పుడు లోకంలోంచి వచ్చారుగా, వాళ్ళు ఐగుప్తులోంచి వచ్చారుగా, అందుకే వాళ్ళని ఏం చేశాడు, అందరిని శుద్ధీకరించి వాళ్ళని పరిశుద్ధపరిచి వాళ్ళు విమోచించాడు, శుద్ధీకరించాడు, పరిశుద్ధపరిచాడు, అప్పుడు తీసుకెళ్ళాడు. ఈ 3 అధ్యాయాలు మేము 3 పుస్తకాలు నేర్చుకున్నాం బైబిల్ క్లాసులో కదా. లేవి కాండం దగ్గర ఉన్నాం, బలుల దగ్గర ఉన్నాం. చాలా స్పష్టంగా అర్థమవుతుంది, కావాలంటే వాళ్ళని అడగండి. ప్రతి పుస్తకం యొక్క వివరణ, ఈ పుస్తకం దేనికి సంబంధించిన దాన్ని కనుక చెప్పేస్తారు వాళ్ళు. ఈ అధ్యాయాలు ఇందులో ఎన్ని భాగాలు చేయొచ్చు అనేది చెప్పేస్తారు, ఎప్పుడు రాయబడిందనేది చెప్పేస్తారు, దీని ప్రాముఖ్యత ఏంటంటే చెప్తారు, దీని ఉద్దేశం ఏంటంటే చెప్తారు. అలాగ స్పష్టమైన అవగాహన కలుగుతుంది బైబిల్ క్లాసులో. బైబిల్ చదివినప్పుడు అర్థం కాదు, కానీ బైబిల్ స్టడీలో, బైబిల్ క్లాసులో అర్థమైద్ది బాగా బుక్ గురించి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా, రావాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసా, నువ్వు శుద్ధీకరించబడి పరిశుద్ధతలోకి రావాలి. అంతేగాని అప్పుడు కనాను, అప్పుడు పరలోకం. అంటే దేవుడు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ముందు నీలో మార్పు రాకుండా, నీలో శుద్ధీకరణ రాకుండా, నువ్వు పరిశుద్ధతలోకి రాకుండా దేవుడు నీకు ఎక్కడా కూడా ఏది కూడా ఇచ్చినట్టుగా ఎక్కడ లేదు. ఏదో చిన్న చిన్నవి ఇస్తాడు, కానీ నీకు ఏదైనా ఎందుకు ఇవ్వడు, కారణం చెప్పండి, ఎందుకు ఇవ్వడు? మనము సరి అవ్వకుండా, మనం శుద్ధీకరించబడకుండా, మనం పరిశుద్ధతలు రాకుండా దేవుడు ఎందుకు ఏది ఇవ్వడని పాస్టర్ గారు చెప్పారు. ఎందుకు ఇవ్వడం మీరు చెప్పండి. అది సరైనది కాదు. ఇంకా ఇంకా చెప్పండి. క్వశ్చన్ మళ్ళీ చెప్పనా? దేవుడు ఒక సిద్ధపాటు లేకుండా, ఒక శుద్ధీకరణ లేకుండా, ఒక పరిశుద్ధతలోకి రాకుండా, ఒక పరిపూర్ణత లేకుండా దేవుడు మనకి ఏది ఎందుకు ఇవ్వడు? అది పరిశుద్ధులు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు, ఓకే అది. కానీ సరైన అర్థం అంటే చెప్పనా, మీరేమైనా చెప్తారా? సరైన అర్థం ఏంటో చెప్పనా? దేవుడు ఏ మేలైనా నువ్వు సరైన సిద్ధపాటులోకి శుద్ధీకరించబడి పరిశుద్ధతలోకి రాకపోతే నువ్వు అలాగే ఉండిపోతావు. నువ్వు ఆ మేలును పొందుకుంటావు, ఆ ఆశీర్వాదాలు పొందుకుంటావు, కానీ నువ్వు పరలోకం వెళ్ళవు. అలాగే ఉండిపోతారు, పరలోకం వెళ్ళరు. మనం మన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, ఏమని? వాళ్ళకి అన్నీ రావాలి, అన్నీ కావాలి అని చేస్తాం. అన్నీ ఇస్తే వాళ్ళు మన దగ్గర రారుగా. ప్రభు ఉద్దేశం ఏంటి? వాళ్ళు కూడా నీకులాగా రావాలి, వాళ్ళు నీలోకి రావాలి, వాళ్ళు విమోచించబడాలి, వాళ్ళు శుద్ధీకరించబడాలి, వారి పరిశుద్ధతలు రావాలి. అప్పుడు ప్రభు మెండైన ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లేకపోతే ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది కదా. అసలు ప్రభు ప్రాణం పెట్టింది దేని కొరకు? ఈ లోకంలో మీరు ధనవంతులు అవ్వడానికి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి కాదు. ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన చనిపోవడానికి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి, ఆయన ఇవన్నీ చేయడానికి ఒకే ఒక కారణము, నీవు పరలోకం వెళ్ళాలి. అదే అస్సలు సిసలైన దేవుని ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు అదే లేకపోతే ఎన్నున్న ఉపయోగం ఏంటి నీకు? దేవుడు అదే అంటాడు, నువ్వు అది లేకోకుండా ఈ లోకములు ఎన్నున్నా నీకేంటి? ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? నీకు అన్నీ వస్తున్నాయి, అన్నీ ఉంటున్నాయి, అవి చాలా? నీకు అసలు ఏం కావాలి? పరలోకం కదా కావాల్సింది నీకు. నువ్వేం సంపాదించుకోవాలి? పరలోకాన్ని సంపాదించుకోవాలి. ఆ పరలోకాన్ని సంపాదించుకోకుండా ఇవన్నీ మనకు ఉపయోగం లేవు. అందుకే ఒక మనిషి మారకుండా దేవుడు ఎప్పుడు కూడా ఏమండి మనకి ఏ ఆశీర్వాదాలు కూడా ఇవ్వడు. అది దానికి మెయిన్ కారణం. ఇస్తే ఇంక మారతాడా? మారగా. ఇస్తే మారతారా? మారగా. మరి ఏదో ఒకటి చేస్తేనే కదండి వాళ్ళు ప్రభు దగ్గరికి రావాలి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు.
ఏదో ఒకటి ప్రభువు ఒక మనిషిని మార్చాలి అనుకుంటే రెప్పపాట్ల మార్చేస్తాడు. ఇది నమ్మండి ముందు. ప్రభు ఆయన సమయం వస్తే ఆయన మార్చాలనుకుంటే అప్పటి వరకు మనం ఏం చేయాలి చెప్పండి? ఎదురు చూడాలి. అదేగా ఓర్పుతో కనిపెట్టుకున్న వాడిదే నమ్మకత్వం. నమ్మకత్వం అంటే 2 విషయాలు చెప్పా. ఒకటి, ఆయన నమ్మదగిన వాడే. మరి నువ్వు అన్ని విషయాల్లో నమ్మదగినగా ఉన్నావా లేదా? అది చెక్ చేసుకున్నావాలి మనం. 2, ఓర్పు కలిగి నువ్వు కనిపెట్టుకొని ఉంటున్నావా లేదా? ఈ 2 విషయాలు మనలో నమ్మకానికి రుజువుపరుస్తాయి. అందుకే అంటాడు, నమ్మిన వారికి దేవుళ్ళు ఎలా ఇస్తాడంట చెప్పండి అందరూ? మెండుగా అప్పుడు ఇస్తాడు దేవుడు. ఈ 2 జరక్కోకుండా ఎలా ఇస్తాడు? నువ్వు నమ్మదగినగా లేవు, ఆయన నమ్మదగిన వాడు, ఎలా ఇస్తాడు? నువ్వు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి? ప్రభు మాకు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటావు. మా బాధ్యత ప్రకారం నేనేం చేస్తాం? చెయ్యేసి ప్రభు దీవించి అంటాం. నేను దీవించన్నా ఎన్నిసార్లు నేను ప్రార్థన చేసినా అక్కడి నుంచి అనుమతి లేకుండా మీకు ఏది రాదు. ఎక్కడి నుంచి? మరి ఆయన దగ్గర నుంచి రావాలంటే ఆయన అనుమతి ఉండాలి, ఆయన కృప ఉండాలి. అప్పుడు ఆయన మెచ్చుకునే బ్రతుకు మనకు ఉండాలి. అది కదా జీవితం అంటే. అప్పుడు కదా దేవుడు మనకి ఏదైనా పర్మిషన్ అక్కడి నుంచి రావాలి. గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ఏదైనా సరే ఎలా ఉండాలి? నమ్మాలి. మనల్ని దేవుడు నమ్మాలి. మనం దేవుడు నమ్మాం, కానీ దేవుడు మనల్ని నమ్మాలి. నమ్మాలి అంటే మనలో ఉండాల్సింది నమ్మకత్వం. 2, ఓర్పు, సహనము. ఈ 2 ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడే దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ నమ్మాడు ఎవరు? నెహమ్యా. ఏమంటున్నాడు? కార్యాన్ని మొదలు పెట్టేటప్పుడే చెప్తున్నాడు. ఉపోద్ఘాతంలోనే సమయం అయిపోయింది. ఏమంటున్నాడు తెలుసా? ఆకాశమందున్న మా దేవుడు ఈ యత్నమును అనగా ప్రయత్నమును అనగా పనిని ఆయన సఫలము చేస్తాడు. కాబట్టి మేమేం చేస్తున్నాం? కట్టుటక్కు పోనుకుంటున్నాం. ఈరోజు అలాంటి నమ్మకం ద్వారానే దేవుడు బలమైన కార్యాలు జరిగించును గాక. నీ నమ్మకత్వాన్ని బట్టే నీకు దేవుడు విజయం ఇచ్చును గాక. ఈరోజు విశ్వాసంతో నువ్వు ఏది మొదలుపెట్టినా దేవుడు విజయం ఇచ్చును గాక. చెప్పగలవా? విశ్వాసంతో నేను ఇది మొదలు పెడతాను, దేవుడు నాకు విజయం ఇచ్చును గాక. నెహమ్యా చెప్పాడు. ఈరోజు మీరు చెప్పండి. ఈరోజు దేవునికి స్తోత్రం. వాక్యము నెహమ్యాకిదే కాదు, మనకి కూడా అదే వాక్యం. ఇప్పుడు నెహమ్యా చెప్పినట్లుగా మనం చెప్పాలి. చెప్పగలరా? దేవుడు విజయం ఇస్తాడు కాబట్టి నేను ఇది మొదలు పెడుతున్నాను. చెప్పండి. పక్క వాళ్ళకి చెప్పండి. ఇక్కడి నుంచి వచ్చిందా, ఇక్కడి నుంచి వచ్చిందా? అమ్మా చెప్పండి మాట. ఇక్కడి నుంచి వస్తే ఏ ఉపయోగం? ఇక్కడి నుంచి వస్తేనే ఉపయోగం. వాళ్ళు నన్ను పెదవులతో వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు. పెదవులతో ఆరాధనలో, పెదవులతో మాటలు ప్రభు దగ్గర పనిచేయవు. ప్రభు దగ్గర ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? పూర్ణ హృదయంతో. దేవునికి స్తోత్రం చెప్పండి. నిండు మనసుతో నన్ను ఆరాధించాడు అంటున్నాడు. ఎవరి గురించి? కాలేబు గురించి. ఏమంటున్నాడు? నిండు మనసుతో నన్ను ఆయన ఆరాధన చేశాడు కాబట్టి అదిగో కాలేబును నేను కనానులకు పంపిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదైనా ప్రభు దగ్గర నిండు మనసు ఉండాలి, పూర్ణ హృదయం ఉండాలి. అది తీర్మానమైన మాటైనా ప్రార్థనైనా. హన్నా తన హృదయాన్ని కుమ్మరించుకుందంట. గుర్తుపెట్టుకోండి. ఏదో కూర్చొని ప్రభా నాకు అది, ప్రభా నాకు ఇది, ప్రభా నాకు ఇది, ప్రభా అడ్డీ చూసి అది ప్రభా ఇది ప్రభా, టైం చూసి అది ప్రభా ఇది చూసి అయిపోయింది, ఆమెన్, అయిపోయింది నా ప్రార్థన. ఈ ప్రార్థన ఎందుకు పనికిరాదంట. నువ్వు ప్రార్థన చేస్తే నీ హృదయం పగలాల, కన్నీరు కళ్ళలోంచి రావాలి. ఆ హృదయ కుమ్మరింపుని చూసిన దేవుడు దిగివచ్చి అన్న గర్భాన్ని తెరిచాడు. మూయబడిని కూడా తెరవబడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మూయబడిని తెరవబడాలంటే హృదయాలు కుమ్మరించుకోవాలి, హృదయాలు చింపుకోవాలి దేవుని సన్నిధిలో. ఆ ప్రార్థన కావాలి దేవునికి. దేవునిని కదిలించగలిగిన ప్రార్థనలు మొదలు పెట్టండి. పై చేసే ప్రార్థనలు ఎందుకు పనికిరాదు, పై భక్తి ఎందుకు పనికిరాదు. మునిగితే పూర్తిగా మునగండి, లేదా వదిలేసి వెళ్ళిపోండి లోకంలోకి, ఏ బాధ లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అటు ఇటుగా ఉండటం వల్ల ఏ ఉపయోగం లేదు అంటాడు. నిలువెచ్చని స్థితిలో ఉంటే నేను ఎందుకు ఇంకా పూర్తిగా నన్ను ఆనుకోలేవు, పూర్తిగా లోకంలో ఆనుకోలేవు, కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ వద్దయ్యా అంటున్నాడు ఆయన. పూర్తిగా వెళ్ళిపోతే వెళ్ళిపో లోకంలోకి, నిన్ను వదిలేస్తా, సాతాను పట్టుకుంటా, శుభ్రంగా చూసుకుంటాడు నిన్ను ఆడబిడ్డగా. లేదా నా దగ్గరికి వచ్చేయి, శుభ్రంగా నేను చూసుకుంటాను నా బిడ్డగా అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదైనా మనం అలాగే ఉండాలి, ఉంటే పూర్తిగా దేవుల్లో ఉండిపోవాలి. అందుకే ఆయన మీద ఆనుకొనిన వారిని దేవుడు పూర్ణ శాంతము గలవారుగా చేశాడని యెషయా గ్రంథం చెప్తుంది. ఎవరి మీద ఆనుకున్నాడు యెషయా? ఏం చెప్తున్నాడు మాట? ఎవరి మీద? పూర్తిగా ఆయన మీద ఆనుకోవాలి. ఏ విషయమైనా సరే గుర్తుపెట్టుకోండి. పూర్తిగా ఆనుకున్నావా దేవుని మీద? ప్రార్థన చేస్తున్నావా? కుమ్మరించుకొని హృదయము బద్దలైపోయేలాగా కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడి కార్యం చేస్తాడు. ఒకవేళ ఈరోజు కార్యం చేయలేదా, ఒకవేళ నీళ్ళు లోపం ఉందని చూసుకో. ఒకవేళ నీలో లోపం లేదా, దేవుని సమయం కొరకు ఓర్పుగా ఎదురు చూడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు ప్రార్థన అనేది కుమ్మరించుకొని ప్రార్థన చేయాలి, హృదయపూర్వకమైన ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. చేసావా? కార్యం జరగలేదా? ఒకవేళ మనలో ఏదైనా చూడండి, యెహోషువ ప్రార్థన చేస్తుంటే, అయ్యా నువ్వు చేయాల్సిన ప్రార్థన కాదు, ఇశ్రాయేలులో శపించబడిన వారుగా మారారు, శపితమైన దాన్ని పట్టుకున్నారు. ఒకవేళ నీలో శపితమైంది ఉందేమో, అందుకే జరగట్లేదేమో. శపితమైందంటే దేవునికి విరోధమైంది ఏదైనా ఉందేమో, దాన్ని సరి చేసుకుంటే వాళ్ళు గెలిచారు. వాళ్ళకి తెలియలేదు పాపం. ఒకటి చేసిన పని అందరికీ ఎలా తెలిసిద్ది? ఎవరికి తెలియకుండా ఒకటి చేశాడు, కానీ ఎవరికి తెలుసు అది? అమ్మ చెప్పండి. అందరు ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరికి తెలియలే, మోషేతో సహా. కానీ ఎవరికి తెలుసో తెలుసా? చెప్పండి. దేవుడికి తెలుసు. వాళ్ళు ఎందుకు ఓడిపోయారో కూడా యెహోషువకి అర్థం కావట్లా. ఎందుకని? యెహోషువకి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? నీ ఎదుట ఏ మనిషి కూడా నిలవజాలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక వాగ్దానం ఉంది యెహోషువకి, కానీ ఆ వాగ్దానం ఎందుకు తప్పింది అర్థం కావట్లా. ఇప్పుడు ఎందుకు తప్పింది అనేది పరిశీలన చేయాలి కదా. ఈయన ఏం చేశాడంటే ప్రార్థనలో కూర్చున్నాడు వెళ్ళి, అయ్యా ప్రభువా నాకు ఒక వాగ్దానం ఇచ్చావు, నా ఎదుట ఎవరు నిలవలేరన్నావు, మోషే తరతను నిలబెట్టుకున్నావు, మరి వీళ్ళు నడిపిస్తుంటే ఎందుకు ప్రభువా ఈ అపజయం? పెద్ద పెద్ద వాళ్ళ మీదే, గొప్ప గొప్ప సైన్యాల మీదే, గొప్ప గొప్ప రాజుల మీదే జయించాం, ఈ చిన్న పట్టణం మీద ఎందుకు ఓడిపోయాం ప్రభువా అని ప్రభుకు మొరపెడుతుంటే, ప్రభు దిగొచ్చి అంటాడు, అయ్యా యెహోషువ ఆపు, ప్రార్థన ఆపు, ముందు నువ్వు చేయాల్సిన ప్రార్థన కాదు, ఆపు. ఏం చేయాలి? ప్రభువా ఎందుకు ప్రార్థన ఆపమన్నావు ప్రభువా? ఇదిగో ఇశ్రాయేలులో ఒకడు శాపగ్రస్తమైన దాన్ని దాచుకున్నాడు, చెక్ చేసుకో వెళ్ళి అంటాడు. వెళ్ళి చెక్ చేసి వాళ్ళని ఏం చేశాడు? ఆ కుటుంబాన్ని రాళ్ళతో కొట్టి చంపేశాడు. తర్వాత యుద్ధానికి వెళ్తే సునాయాసంగా చేయవచ్చు. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు అపజయం? అమ్మ అందరు చెప్పండి. ఎందుకు ఓటమి? ఎందుకు అపజయం? ఎందుకు నష్టములు? ఎందుకు కష్టములు? అక్కడ ఎందుకు వచ్చినాయి? శపితమైనది, విరోధమైనది ఉంది. మరి మనలో ఏదైనా ఉందేమో చూసుకోవాలిగా. ఒకటి నష్టం జరిగింది, అపజయం వచ్చింది, ఏదో కీడు వచ్చింది, ఏదో వచ్చింది మన జీవితంలోకి. ఇది ఎందుకు వచ్చిందని ఒక ఆలోచన నీకు వద్దా? ఆ గ్రహింపు నీకు ఉండద్దా? ఒకసారి ఆలోచన చేయవా? చేసి ఎందుకు వచ్చిందో సరి చేసుకోవచ్చుగా. ఒకవేళ లోపం ఉండొచ్చేమోగా. ఉండకపోతే మంచిదే, ఉండకపోతే నువ్వు ఎలా ఆలోచన, ఉంటే ఎలా ఉండాలి, ఉండకపోతే ఎలా ఉండాలి. ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి కదా. ఉంటే సరి చేసుకోవాలి, లేకపోతే దేవుని సమయం కొరకు ఓర్పుతో కనిపెట్టుకోవాలి. ఇవి మనం చేయాల్సినవి. ఈ రెండు కాకుండా ఏది చేసినా దేవుని మేలు మనం పొందుకోలేం.
దేవుడు ఒకటే చెప్పాడు, నా సమయం కొరకు వేచి చూడమన్నాడు. ఒకటి. 2, ఒకవేళ లేట్ అవుతుంది, ఒకవేళ జరగట్లేదంటే ఏదైనా ఉందేమో అది కూడా మనం చూసుకోవాలి. ఈ 2 చాలా ప్రాధాన్యం. ఒక జయము మన జీవితంలో రావాలంటే ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. అన్నీ సవ్యంగా ఉంటేనేగా ఏదైనా జరుగుతుంది, ఏదైనా తిరుగుతుంది. ఏదైనా చిన్న సమస్య వస్తే తిరిగిద్దా? ఈ కన్నాన్సర్ ఉంటుంది ఇందులో. అది పని చేయకపోతే ఫ్యాన్ ఏమైపోద్దో తెలుసా? స్లో అయిపోద్ది ముందు. తర్వాత అప్పుడు ఏం చేయాలి మనం? అమ్మ అందరూ ఏం చేయాలి? అది ఎందుకు ఆగిపోయిందో చూసుకోవాలి. అది ఏం పోయిందో, అది ఎందుకు ఆగిపోయిందని దాన్ని స్విచ్లు 10 సార్లు వేసినా అది తిరగదు, చేతితో తిప్పేసినా తిరగదు. కానీ ఎప్పుడు తిరుగుతుంది అది? అది ఈరోజు నీ లోపాన్ని కూడా నువ్వు గ్రహించాలి. ఎలా తెలుస్తుంది? అది వాక్యం ద్వారానే తెలుస్తుంది. అట్టి కృప దేవుడు మీ అందరికి ఇచ్చునుగాక. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఉపోద్ఘాతంతో ముగించబడింది. నెహమ్య విజయము పొందుకున్నాడు. దానికి 5 కారణాలు ఉన్నాయి. నెహమ్య ఆ పని విషయంలో విజయం పొందుకోవడానికి 5 కారణాలు ఉన్నాయి. ఈ 5 కారణాలు వచ్చే వారం మనం నేర్చుకుందాం. టైం అయిపోయింది ఈరోజు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.